తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత? ఏ జిల్లాలో అత్యధిక జనాభా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో సొంత ఇల్లు ఉన్న కుటుంబాలు ఎన్ని? అద్దె ఇంట్లో ఉంటున్న కుటుంబాలు ఎన్ని? అసలు విద్యుత్ సౌకర్యానికి నోచుకొని కుటుంబాలు ఎన్ని? వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే అనేక ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్ర జనాభా గణాంకాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు వెల్లడయ్యాయి. సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3,36,03,012. ఇందులో పురుషులు 1,81,48,088 కాగా స్త్రీలు 1,80,96,660. ఇతరులు 58,264 మంది ఉన్నారు. జిల్లాల వారీగా జనాభా చూస్తే రంగారెడ్డిలో అత్యధికంగా 61,36,368 మంది ఉండగా అత్యల్పంగా నిజామాబాద్లో 24,67,312 మంది ఉన్నారు. కుటుంబాల పరిస్థితి పరంగా చూస్తే సొంత ఇళ్లు ఉన్న కుటుంబాలు 24,90,594, అద్దెళ్లలో ఉంటున్న కుటుంబాలు 24,58,381, ఒకే గదిలో నివాసం ఉంటున్న కుటుంబాలు 45,02,101, మరుగుదొడ్డి సదుపాయం లేని కుటుంబాలు 42,10,019, ఇక 14,49,462 కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కూడా లేదని తేలింది. వర్గాల వారీగా జనాభా ఇలా ఉంది. తెలంగాణ జనాభాలో బీసీలు 51.08%, ఓసీలు 21.50%, ఎస్సీలు 17.50%, ఎస్టీలు 9.91%, మైనార్టీలు 14.46% ఉన్నారు. సర్వేలో వెల్లడైన మతాల వారీగా జనాభా ఇలా ఉంది. హిందువులు 88,85,000, ముస్లింలు 11,22,000, క్రైస్తవులు 1,29,000, సిక్కులు 15,000, జైనులు 5,000, బౌద్ధులు 5,000 మంది ఉండగా ఇతరులు 22,000 మంది ఉన్నారు.